మనలాంటి మధ్యతరగతి కుటుంబాలలో బడ్జెట్ అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం అన్నమాట. కుటుంబం సవ్యంగా సాగాలన్నా, ప్రశాంతమైనటువంటి ఆర్థిక జీవనం గడపాలన్నా ఈ బడ్జెట్ అనేది చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. జీవితంలో ఎన్ని ప్రణాళికలు ఉన్నప్పటికీ ఆర్థిక ప్రణాళిక సరిగ్గా ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే చాలా ప్రశాంతంగా జీవించగలుగుతాడు. ఆర్థిక ప్రణాళిక లేకుండా అస్తవ్యస్తమైనటువంటి జీవితం గడిపేటువంటి వాళ్ళకి ఒక సమస్య తర్వాత మరో సమస్య వెంటాడుతూనే ఉంటాయన్నమాట. ఎందుకు అంటే ఏదైనా డబ్బుతోనే ముడిపడి ఉంటుంది కాబట్టి ఈ ఆర్థిక క్రమశిక్షణ అనేది మనల్ని అత్యధికంగా ప్రభావితం చేస్తుందన్నమాట. నేను ఏ విధమైనటువంటి ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ ప్రశాంతంగా జీవిస్తున్నానో మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. అనవసరమైనటువంటి ప్రలోభాలకి వెళ్ళి విలాసమైనటువంటి వస్తువులపైన ఖర్చు చేయకూడదు. మన దగ్గర ఎంత పిండి ఉంటే అంత రొట్టె చేయడానికి ప్రయత్నించాలి, అంతేకాని ఉన్న పిండితో పెద్ద చపాతీ చేయడానికి మీరు ప్రయత్నించారని